సభాధ్యక్షులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అవంతి శ్రీనివాస్ గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి అభ్యర్థిగా ఉన్న పెద్దలు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు బొత్స సత్యనారాయణ గారికి ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలు ఆప్తులు మన డిప్యూటీ సీఎం మాజీ ముత్యాల నాయుడు గారికి పెద్దలు సోదరులు మాజీ విప్ ధర్మశ్రీ గారికి మాజీ ఎంపీ గారు విజయనగరం పెద్దబాబు గారు ఇంకా వేదికైన పెద్దలు ఇక్కడ హాజరైన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. యాక్చువల్గా మనం అధికారం కోల్పోయి 64 రోజులైంది. ఇప్పటికీ ఇంకా ఇది కళ నిజమా? మనం పడ్డ కష్టానికి మనం చేసిన సేవకి పారదర్శకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనకి నిజంగానే ఎలాంటి ఫలితాలు వచ్చాయా అని ఒక ఆందోళన ఆవేదన మనందరి గుండెల్లో ఉంది. ఆ క్రమంలో అసలు వైఎస్ఆర్ పార్టీ ఇంత దారుణంగా ఫలితాలు చూసింది, ఇంకా అసలు ఈ పార్టీ బతికి పట్టగడుతుందా అని కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం నాయకులు. అలాంటి తరుణంలో వచ్చిన ఈ ఎన్నిక, విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఈ రాష్ట్రానికి, వైఎస్ఆర్ పార్టీకి, రాష్ట్ర రాజకీయాలకి ఎంత కీలకం అంటే ఈ ఒక్క జిల్లాకే కాదు, ఉత్తరాంధ్రకే కాదు, ఈ రాష్ట్రానికే రాజకీయంగా ఒక పెద్ద సందేశాన్ని ఇచ్చే ఎన్నికది. దీన్ని గెలవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మన క్యాడర్కి ఒక గొప్ప మెసేజ్ని ఇచ్చే అవకాశం ఇక్కడ మన అందరి ద్వారా వచ్చిందనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, బహుశా అధికారం మారితే ఎక్కడో బీహార్ లాంటి దగ్గర ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతాయి, కాళ్ళు చేతులు నరికేస్తారు, ఇళ్ళు తగలబెడతారు, ఆస్తులు తగలబెడతారని ఎక్కడో చూసేవాళ్ళం. కానీ మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనకు వచ్చిన ఎన్నిక వైఎస్ఆర్ పార్టీలో ప్రతి గ్రామంలోని, ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలోని జవసత్వాలు నింపే ఎన్నికగా మనందరం గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లే. అనైతికంగా రాజకీయాలు చేసే నాయకుడు ఎవరు అని దేశం మొత్తం మీద లిస్టు తయారు చేస్తే పైన రాయాలి ఆయన పేరు. 835 మంది ఓటర్లున్న ఈ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలో 600కి పైగా, అంటే 4/3 మనకి బలం ఉంటే మరొకడు ఎవడైనా అయితే నైతికంగా ఆలోచించి పోటీ కూడా పెట్టరు. కానీ చంద్రబాబు నాయుడు దీనికోసం వ్యూహాలు రచిస్తూ ఎలా ప్రలోభ పెట్టాలి, ఎలా బెదిరించాలి, ఎలా ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తూ ఇవాళ ఎన్నికల్లో గెలవాలని ఒక కుట్ర చేస్తూ ఉన్నాడు. ఆ కుట్రని తిప్పికొట్టడం ద్వారా ఇది అనైతికం చంద్రబాబు అని మనం చెప్పాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని నేను కోరుకుంటున్నాను. ఇవాళ ఉదయం మళ్ళీ పెద్దలు కూడా చెప్తారు, మన అనకాపల్లిలో జరిగిన మీటింగ్లో అక్కడున్న కొంతమంది సభ్యులు, రేపు ఓటర్లుగా ఉన్నవారు ఎంపీటీసీలు చెప్తా ఉన్నారు, ఆల్రెడీ తెలుగుదేశం నాయకులు మాకు కాంటాక్ట్లోకి వచ్చి ఫోన్లు చేస్తూ ఉన్నారు అని. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం నా తరపున, ఇది ఎవరో మనకి తెలిసిన వాళ్ళు, మన ఎమ్మెల్యేయో అంత ముందున్న పరిచయాలతోనో ఫోన్ చేసి ఒకసారి ఈసారికి నా ముఖం చూసి మీరు ఓటు వేయండి అని అడిగితే మొహమాటానికి మాటే కదా, సరే అన్న చూస్తానులే అన్న అంటే అది రికార్డ్ చేసి, ఇదిగో పలానా ఆయన ఆల్రెడీ మా పార్టీలోకి వచ్చేసాడు, మళ్ళీ మీరు కూడా ఆలోచించుకోండి మీకు పంపించి ఇంకొకళ్ళు పంపించి మైండ్ గేమ్ ఆడతారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి మైండ్ గేమ్ కొత్త కాదు. వైస్రాయ్లోనే 1995లో ఆడాడు. ఎమ్మెల్యే లేకుండా ఎమ్మెల్యేలు ఉన్నారని, వాళ్ళొచ్చారని, వీళ్ళు వచ్చారని వాళ్ళకి చెప్పి ఆ మైండ్ గేమ్ ఆడిన కార్యక్రమం మనం చూసాం. ఇప్పుడు కూడా ఈ ఎన్నికల్లో అలాంటి ప్రమాదం ఉందనే విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తున్నాను. దయచేసి మొహమాటానికి కూడా కలవాలన్నా, ఫోన్ చేసిన ఒకటే చెప్పండి, ఆగస్టు 31 తర్వాత కలుద్దామన్నా వస్తాను తప్పకుండా మీ దగ్గరికి అని చెప్పండి వాళ్ళు మాట్లాడితే. అంత తప్పించి మొఖమాటానికి కూడా సరే చూస్తామని కూడా అనొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇదేదైనా ఉంటే ఒక గొప్ప జనరంజక పరిపాలన చేసి ప్రజల కోసం
క్యాడర్ని కూడా ఒక రకంగా పక్కన పెట్టి పారదర్శకమైన పరిపాలన ఇచ్చిన మన వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో మన నాయకుడికి మనకి బీఫామ్ ఇచ్చి మనకు ఒక హోదా కల్పించినందుకు మీరిచ్చే గిఫ్ట్ ఇదే అని చెప్పి నేను చెప్తా ఉన్నా. పెద్దలు బొత్స సత్యనారాయణ గారు అంటే బొత్స గారు అంటే మా అందరికీ చాలా అభిమానం. నేనే కాదు, ఈ రాష్ట్రంలో చాలామందికి ఆయనతో ప్రత్యక్షమైన అనుబంధం ఉన్నవారు. ఈ రాష్ట్రం మొత్తం మీద సీనియర్ నాయకులు ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా సరే ఒక హుందాతనం కలిగిన రాజకీయాలు చేసే సీనియర్ నాయకుల జాబితా రాయండి అంటే చంద్రబాబు నాయుడు అయినా సరే బొత్స గారి పేరు పైన రాయాల్సిందే. ఒక సామాన్య కార్యకర్త కష్టం తెలిసినవాడు, ఎవరినైనా సరే ఆప్యాయంగా పలకరించేవాడు, నేను వచ్చాను నేనున్నాననే భరోసా ఇచ్చేవాడు. ముక్కు మొహం తెలియని వాళ్ళైనా సరే ఒక పార్టీ కార్యకర్త వెళ్తే అది అనంతపురం అవ్వచ్చు, అనకాపల్లి అవ్వచ్చు, ఆ పని చేయడానికి ప్రయత్నం చేసే నాయకుడిగా ఇవాళ బొత్స గారు కనిపిస్తారు. నేను చాలా సందర్భాల్లో మంత్రులుగా ఉన్నప్పుడు కూడా చూసాం. ఒక సాధారణ కార్యకర్త ఒక అన్నోన్ పర్సన్ ఫోన్ చేసిన ఏమ్మా ఏంటి ఫోన్ చేసావని ఆయన తెలియని నెంబర్ అయినా సరే తీసి అడుగుతారు. ఆయన అంత అందుబాటులో ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడిని ఆయన గెలిపించడం అనేది ఇక్కడున్న మీ ఓటర్లు ఈ రాష్ట్రం మొత్తం కేడర్కి ఇచ్చే బహుమానం అని చెప్పి మరీ చెప్తున్నాను. ఒక కలెక్టర్ అయినా, ఒక ఎస్పీ అయినా, ఒక డీజీ అయినా ఆయనకి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అవసరమైతే నేరుగా ఫోన్లో మాట్లాడగలుగుతారు. అవసరమైతే ఇది ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు, మీరు తప్పు చేస్తున్నారని గట్టిగా చెప్పగలిగిన నాయకుడిగా ఆయన కనిపిస్తారు. మన నాయకుడికి ఇక్కడున్న కార్యకర్తలకి వారధిగా పనిచేయగలిగిన నాయకత్వం బొత్స గారిదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను కోరుకునేది ఒకటే, మనం ఖచ్చితంగా ఇది గెలవాలి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 100 రోజులు కాక మునిపే వైఎస్ఆర్ పార్టీ అంటే ఏంటో నిరూపించేలాగా దీన్ని మనం గెలుచుకోవాలి. మనం ఎన్ని గెలిచే నాటికి అతను అధికారం వచ్చి 100 రోజులు కూడా కాదు. ఎన్నో అబద్ధాలు చెప్పాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నాడు, లిక్కర్ రేట్లు పెంచాడు అన్నాడు, ఏదేదో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సంపద సృష్టిస్తానన్నవాడు సంపద సృష్టిస్తానని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ డబ్బులు లేవని చెప్పి నాలిక మడతేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దయచేసి పార్టీని ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా ఖచ్చితంగా ఎన్నికల్లో గెలిచే విధంగా చూడాలని కోరుకుంటూ, మా అందరికీ ఆప్తుడు మా అన్నగారు, ఈయన చాలా కాలం నుంచి అవంతి గారితో మా అందరికీ చాలా మంచి అనుబంధం ఉంది. ఆ నాయకత్వంలో డెఫినెట్గా మళ్ళీ మనం ఘన విజయం సాధిద్దాం. ఇప్పుడే అనుకుంటున్నాం మేమిద్దరం ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చాము. ఇప్పుడే అనుకుంటున్నాం అత్యధికంగా గడప గడపకి తిరిగిన వాళ్ళం మేమంతా. కాబట్టి ఈ ఒక్క నియోజకవర్గం పోయింది అనుకోకుండా మొత్తం రాష్ట్రం అంతా కూడా ఏదో జరిగింది. చంద్రబాబు నాయుడు మాయా మంత్రం ఏదో చేశాడు. వాటిని వదిలేసి మళ్ళీ ఖచ్చితంగా గట్టిగా నిలబడదామని చెబుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.